పార్లమెంటు సమావేశాలకు రెడీ అవుతుంది కేంద్రం. రేపటి నుంచి పార్లమెంటు సెషన్ మొదలు కానుంది. దీంతో ఢిల్లీలో ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహిస్తుంది కేంద్రం. ఉభయ సభల్లోని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లతో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు భేటీ కానున్నారు. పార్లమెంట్ హౌస్ అనెక్స్లోని మెయిన్ కమిటీ రూమ్లో ఆల్ పార్టీ మీటింగ్ జరగనుంది. రేపటి నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 23న పార్లమెంటులో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. పార్లమెంటు సమావేశాలకు రెడీ అవుతుంది కేంద్రం. రేపటి నుంచి పార్లమెంటు సెషన్ మొదలు కానుంది. దీంతో ఢిల్లీలో ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహిస్తుంది కేంద్రం. ఉభయ సభల్లోని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లతో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు భేటీ కానున్నారు. పార్లమెంటరీ హౌస్ అనెక్స్లోని మెయిన్ కమిటీ రూమ్లో ఆల్ పార్టీ మీటింగ్ జరగనుంది. రేపటి నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 23న పార్లమెంటులో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రైట్, ఇక పార్లమెంటు సమావేశాలు ఆల్ పార్టీ మీటింగ్కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఢిల్లీ నుంచి మదార్ లైవ్లో అందిస్తారు. మదార్, ఆల్ పార్టీ మీటింగ్ సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఆల్ పార్టీ మీటింగ్ ప్రారంభమైంది. ప్రతి పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి ముందు ఆల్ పార్టీ మీటింగ్ అనేది కూడా నిర్వహిస్తారు. ఇది రెగ్యులర్ ప్రాసెస్. ఇది ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించి పార్లమెంటు సమావేశాల సందర్భంగా సహకరించాలంటూ కూడా ప్రభుత్వం ఇటు అన్ని రాజకీయ పార్టీలను విజ్ఞప్తి చేస్తుంది. ఇష్యూస్ కు సంబంధించి ఈ సమావేశంలోనే విపక్షాలు ఏ అంశాలు లేవనెత్తాలనుకుంటున్నాయి, రాష్ట్రాలకు సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్టీలు వారికి ఉన్నటువంటి డిమాండ్స్ ను కూడా కేంద్ర ప్రభుత్వం ముందు పెడతా ఉంటారు. ఇది రెగ్యులర్ గా జరిగేటువంటి ప్రాసెస్. ఇప్పుడు ప్రస్తుతం ఈ సమావేశం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతూ ఉంది. ప్రస్తుతానికి ఒక్కొక్కరు లీడర్లందరూ కూడా హాజరవుతా ఉన్నారు. రేపటి నుంచి బడ్జెట్ సెషన్ ప్రారంభం కాబోతా ఉంది. ఎల్లుండి 23వ తారీఖున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఆల్ పార్టీ మీటింగ్ ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంటుకు సంబంధించి ఖచ్చితంగా సజావుగా కార్యక్రమం అంతా కూడా సజావుగా సాగేందుకు విపక్ష పార్టీలు కావచ్చు, లేకపోతే ఇతర రాజకీయ పార్టీల నుంచి సహకరించాలంటూ కూడా విజ్ఞప్తి చేయబోతున్నారు. వారికి ఉన్నటువంటి డిమాండ్స్ కూడా వింటారు. వాటిపైన ఎలాంటి డిసిషన్ అయితే తీసుకోరు. అయితే పార్లమెంటు ఏ విధంగా జరగాలి, ఏ ఏ పార్టీలకు ఎంతెంత సమయం కేటాయించాలనేది బీఏసీలో నిర్ణయం తీసుకుంటారు. కానీ ఆ లోపు ఈ ఆల్ పార్టీ మీటింగ్ ని నిర్వహించి వారికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి అంటే ప్రభుత్వ ఎజెండా ఏ విధంగా ఉండబోతుంది, వాటికి సంబంధించి విపక్షాలు ఏం చెప్పబోతున్నాయి అనే దానిపైన ఈ మీటింగ్ లో ఒక చర్చ అనేది కూడా ఉంటుంది. అయితే ఎల్లుండి ఉదయం 11 గంటలకు బడ్జెట్ ని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడతారు. ఆ లోపు జరిగేటువంటి దానికి సంబంధించి ఈ రొటీన్ ప్రాసెస్ అంతా ఉంటుంది. ఇప్పటికే విపక్ష పార్టీలన్నీ కూడా వారికి ఉన్నటువంటి డిమాండ్స్ ను కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా కొన్ని రాష్ట్రాలకు సంబంధించి స్పెషల్ అసిస్టెంట్స్ ని కూడా కొన్ని రాష్ట్రాలు కోరుతున్నాయి. బీహార్ కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు స్పెషల్ అసిస్టెంట్స్ కానీ స్పెషల్ స్టేటస్ వంటి హోదా ఇవ్వాలనేటువంటి డిమాండ్ కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఆల్ పార్టీ మీటింగ్ లో వీటికి సంబంధించినటువంటి అంశాలను కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక విపక్ష పార్టీలు ఖచ్చితంగా నీటికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రభుత్వం ముందు పెట్టబోతున్నాము, ప్రభుత్వం దీనికి సంబంధించి నీటిని రద్దు చేసేంత వరకు కూడా తమ పోరాటం పార్లమెంటు లోపల పార్లమెంటు బయట కూడా కొనసాగిస్తామంటూ కూడా విపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు చెప్తున్నారు. ఇప్పుడు జరగబోయేటువంటి ఆల్ పార్టీ మీటింగ్ లో బడ్జెట్ ఎప్పుడైతే ప్రవేశపెట్టిన తర్వాత అత్యంత ప్రియారిటీ అంశంగా నీటికి సంబంధించినటువంటి అంశాన్ని తీసుకోవాలి, దానిపైన చర్చ జరపాలి అనేటువంటి డిమాండ్ విపక్ష పార్టీలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టబోతున్నాయి. దాంతో పాటు నిరుద్యోగానికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయి. దాంతో పాటు ధరల పెరుగుదల కావచ్చు, లేకపోతే వీటన్నిటికి సంబంధించి పేపర్ లీకేజ్ వంటి కీలకమైనటువంటి అంశాలపైన చర్చకు పట్టుబట్టబోతున్నాయి. వాటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ అంశాలను అయితే విపక్ష పార్టీల నుంచి పెట్టబోతున్నాయి. అయితే ప్రభుత్వం నుంచి విపక్షాలు కావచ్చు, లేకపోతే ఇతర రాజకీయ పార్టీలు డిమాండ్ చేసేటువంటి అన్ని అంశాలపైన చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్తూనే పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్ సజావుగా సాగేందుకు సహకరించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి అనేది కూడా చేయబోతున్నారు. అనిల్.